పటంచేరులో కోమటకుంట చెరువుని కుంటను కబ్జా పెట్టినారండి. దాంట్లో నీలం మధు పేరు బ్యాక్ ఎండ్ లో నీలం మధు ఉన్నాడు. దాని వెనకాల 100 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. సో ఈ కోమటకుంటను కబ్జా పెట్టేసి ఆ 100 ఎకరాలు ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ ను కూడా కబ్జా పెడదాము రుద్రారంలో అని చెప్పి స్కెచ్ చేశారు. వెనకాల యాక్చువల్ గా వీళ్ళ మెయిన్ ఎజెండా ఏంది, కోమటకుంట కాదు. కోమటకుంట కంటే తర్వాత కూడా అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. అది నా దృష్టికి వచ్చింది. దాంట్లో క్లియర్ గా చెప్పిన, ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఎవరైనా ప్లాట్ కొనుక్కోవడానికి పోతే ఆడ చెరువు ఉందా ఏముందా అనేది ఇన్ని సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికే తెలియదు. ఇక సామాన్య ప్రజలకు ఏం తెలుస్తుంది? ఇప్పుడు ఒక చెరువు ఉంటే దాంట్లో తీసుకొచ్చి మట్టి పోస్తున్నారు, మట్టి పోసి లెవెల్ చేస్తున్నారు, లెవెల్ చేసి స్లాబ్ వేస్తున్నారు, స్లాబ్ వేసి చూపించి ఇగో ఈ ప్లాట్ మీద ఇది కొనుక్కోండి అంటే వాళ్ళకి కింద చెరువు ఉందని మా తెలంగాణ ప్రజలకు ఎట్లా తెలుస్తుంది? వాళ్ళు ఏం తప్పులు చేసినట్టు? తప్పు చేసినోడు ఎవడు? రెవెన్యూ డిపార్ట్మెంట్ వాడు, తప్పు చేసినోడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాడు. నీకు దమ్ము ఉంటే తీసుకపోయి వాళ్ళని బొక్కలే. ఏంద్రా నా కొడుక, నువ్వు ఎన్ని పైసలు తీసుకున్నావు నువ్వు వాళ్ళ దగ్గర? ఈ రోజున నీ వల్ల సామాన్య ప్రజలు, మా తెలంగాణ ప్రజలు ఎందుకు రోడ్డు మీద పడాలా? గవర్నమెంట్ జీతం ఇస్తలేదా భయ్ అని క్వశ్చన్ చేసి తీసుకపోయి జైలు వేయాల్సినటువంటి బాధ్యత హైడ్రా తీసుకోవాలా, రేవంత్ రెడ్డి గారు తీసుకోవాలా?